2 స్టాంజెస్ తీసేయాలంటారు సార్ కొన్ని కమ్యూనిటీస్ చెప్పారు. ఎందుకు మీరు కొన్ని కమ్యూనిటీస్ చెప్పారు, కొందరు చెప్పారు, ముస్లింలు చెప్పారు, ఎందుకు చెప్పరు మీరు? छोटे बच्चे हमारे हैं, हम बच्चे नहीं हैं। बच्चे नहीं हो आप? हाँ, बच्चे नहीं हो तो क्या हो? बम। बम है। వందే మాతర గీతం స్వాతంత్ర సమరానికి ఊపిరిలూదిన గీతం అది. వందే మాతరం, వందే మాతరం, వందే మా అసలు కథం దొక్కినట్టు ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురావడంలా? అసలు జనగణమన యొక్క చరిత్ర తెలుసా? పంజాబ్, సింధు, గుజరాట, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ ఒక వర్గం వాళ్ళ సంతృప్తి కోసం ఉన్న గీతంలో కొన్ని స్టాంజాస్ ని తొలగించి భరతమాతని త్వమిహి దుర్గా, త్వమిహి ధర్మ. ఒకసారి జనగణమన చెప్పు. హూ ఈజ్ అధినాయక, హూ ఈజ్ భాగ్య విధాత. ఎందుకయ్యానంటే నీ చరిత్రను ఎవడో రాస్తే నువ్వు చదువుకుంటున్నావు. నీ చరిత్ర నువ్వు చదువుకుంటున్నావా? నీ చరిత్ర అంటూ అసలు నీకు ఉందన్న సంగతి తెలుసా? 1000 సంవత్సరాల్లో ముస్లింలు చేయలేనంత నాశనం, 200 సంవత్సరాల్లో క్రిస్టియన్లు చేయలేనంత నాశనం, 60 సంవత్సరాలలో ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ చేసింది. హిందూ కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 7 సిస్టర్స్ ని చేయాలని ఒక కుట్ర జరుగుతుంది. అక్కడ ఎవరిని పెడుతున్నారు? అంతా చిన్న పిల్లల్ని ముందు పెట్టి భారతదేశంలో బౌద్ధులు మైనారిటీలు, సిక్కులు మైనారిటీలు, జైనులు మైనారిటీలు. నీ దేశంలో ఎంతమంది ఉన్నారు రోహింగ్యాలు? సో ఒక పార్లమెంటేరియన్కి 7 కోట్ల మంది ఉన్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ ఉంటారు. ఎమర్జెన్సీ టైంలో మహాత్మురాలు ఇందిరాగాంధీ అందరి నోళ్లు నొక్కి రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే 2 పదాలని ఇరికిచ్చింది. అంబేద్కర్ ఒప్పుకోలా ఈ పదాలని పెట్టడానికి. దేశం విడిపోయింది. ఒక దేశం ఏమో ముస్లిం దేశం అవుద్ది, రెండో దేశం సెక్యులర్ దేశం అవుద్దా? గజవాయే హింద్ అని అంటే హిందూ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చడం. అంబేద్కర్ గారు చెప్పిందే మాట్లాడడం. ఆఖరి హిందువు భారతదేశానికి వచ్చేంత వరకు, ఆఖరి ముస్లిం పాకిస్తాన్కి వెళ్లేంత వరకు ఈ విభజన పూర్తయినట్టు కాదు అని చెప్పాడు. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుడి కొడుకుని ముస్లింలు చంపితే సిగ్గు లేకుండా వాళ్ళందరినీ కాపాడారు. ఇక్కడ ఉన్నటువంటి మహామహా ముఖ్యమంత్రి గారు మాది ముస్లింల పార్టీ అని మాట్లాడతారు. నీ ఇంటికి వచ్చి చంపినా అదే పరిస్థితి. కానీ ఆ సింహం ఎప్పుడు లేస్తుందా అనేదే ఇక్కడ సమస్య.